గం గణపతయే నమః. మన యోగేశ్వర ఆస్ట్రో టాక్ యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. సో ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, రేపు జరగబోయే గురు ట్రాన్సిట్ ఈ యొక్క ఆస్ట్రాలజికల్లోనే వెరీ సిగ్నిఫికెంట్ అనమాట. అంటే చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్. సో ఈ ట్రాన్సిట్ వల్ల ఎలా ఉండబోతుంది? సో ఈ 1 year ఏదైతే గురువు ఉన్నాడో ఈ 1 year మిథున రాశిలో గురువు ఉన్నారు. సో కాబట్టి ఇది మిక్స్డ్ వర్క్ ఉంది, కొంతమందికి బ్యాడ్గా కూడా ఉండిండొచ్చు. ఎందుకంటే మిథున రాశికి గురువుకి అంత పొంతన లేదు, ఇద్దరు శత్రు స్థానాలు కాబట్టి. సో అది ఒక న్యూట్రల్ వర్క్ ఉండింది, లేదంటే న్యూట్రల్ టు బ్యాడ్ అనమాట. కానీ ఇప్పుడు జరగబోయే ట్రాన్సిట్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ ట్రాన్సిట్ అనమాట. సో మీరు వేరే ఛానల్లో వీడియోస్ వినే ముందు మీరు ఒకరికి టెన్షన్ పడ్డా, లేదంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో June 2 ఆల్రెడీ గురువు ఇదివరకే అంటే కర్కాటక రాశిలోకి ఇదివరకే ప్రవేశించి మళ్ళీ తిరిగి రెట్రోగేట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ June 2 కంప్లీట్గా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. సో ఓకే, ఈ కర్కాటక రాశిలో గురువుకి ఎందుకు అంత ప్రత్యేకత? సో వెరీ థింగ్ ఏంటంటే, గురువుకి కర్కాటక రాశి ఉచ్చస్థానం. సో ఉచ్చస్థానం అంటే ఒకవేళ ఆస్ట్రాలజీ గురించి నాలెడ్జ్ లేకపోతే, ఉచ్చస్థానం అంటే ఒక ప్లానెట్కి అత్యంత పవర్ఫుల్ ప్లేస్మెంట్ అనమాట. అంటే ఆ పలానా ప్లానెట్ పలానా సైన్లో చాలా శక్తివంతమైన రిజల్ట్, చాలా ఒక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇవ్వగలిగే ప్లేస్మెంట్ అనమాట. సో ఈ ప్లేస్మెంట్ని బేసికల్గా ఆస్ట్రాలజీలో మహాపురుష యోగంని ఇచ్చే ఒక ప్లేస్మెంట్ అంటారనమాట. సో అది లగ్నం నుంచి చూసుకుంటాము, సో చంద్రుడి నుంచి రిజల్ట్స్ చూసుకుంటాము. సో ఇప్పుడు ఈ యొక్క ప్లేస్మెంట్ వల్ల ఈ మిగిలిన రాశుల వాళ్ళకందరికీ ఎలా ఉండబోతుందో మనము తెలుసుకుందాం. సో ముందుగా మేషరాశి వాళ్ళ కోసం చూసుకుందాం. సో మనము మేషరాశి వాళ్ళ కోసం చూసుకుంటే, మేషరాశికి ఇది ఒక 4th ప్లేస్మెంట్. అంటే ఇది 4వ స్థానంలో గురువు ఉంటాడనమాట. అంటే జూపిటర్ 4th ప్లేస్మెంట్లో ఉండడం లాంటిది. సో మేషరాశికి 4th ప్లేస్మెంట్లో ఉంటాడు కాబట్టి వీళ్ళకి హోమ్ అట్మాస్ఫియర్ అనేది మెరుగుపడుతుందన్నమాట. సో ఇది 4th ప్లేస్మెంట్, పైగా ఇది ఒక కేంద్ర స్థానం కాబట్టి కేంద్ర స్థానం అనేది ఇంప్రూవ్మెంట్ హౌస్ టైప్ అనమాట. ఇది ఎలా అంటే ఏదైతే ఉభయ స్థానాలు అనుకుంటామో మనం, లైక్ 11th హౌస్ లాగా, ఈ 3rd హౌస్ లాగా, 6th హౌస్ లాగా ఎలాగైతే అనుకుంటామో ఉపచయ స్థానాల్లో, సో కేంద్ర స్థానాలు ఏంటంటే స్వయం కృషితో తాను కష్టపడుతూ రిజల్ట్ ఇచ్చే ఒక జోడియా, ఒక సైన్ అనుకుందాం. సో వీళ్ళకి చాలా బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో కొంచెం ఇబ్బంది అని అనిపించినా ఆ తర్వాత వీళ్ళకి ఆ ఇయర్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. సో ఎవరైతే మేషరాశి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి, ఏదైనా వెహికల్ కొనుక్కోవాలి, ఏదైనా బిగ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం ఈ ఇయర్ తప్పకుండా వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉండబోతుంది అనమాట. సో కానీ ఇక్కడ గురువు ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ మనం చూసుకుంటే మేషరాశి వాళ్ళకు ఆల్రెడీ ఏలనాటి శని కూడా నడుస్తుంది. సో శనీశ్వరుడు ఇక్కడ మీనరాశిలో ఉంటాడు. సో మీనరాశిలో ఉండడం కూడా గురువు రాశి. సో ఇక్కడ ఏంటంటే ఒక పక్క డిలేస్ వస్తే, ఒక పక్క అంటే సడన్ రిజల్ట్ అనమాట. సో బట్ ఏలనాటి శని రావడం కొంచెం ఇబ్బందికరమే అడ్డంలో, బట్ స్టిల్ ఏంటంటే ఆ ఇయర్ మిమ్మల్ని కంప్లీట్గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ ఏదైనా ఒక విషయం శనివారం కానీ, సో బుధవారం కానీ జరిగితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఖచ్చితంగా సాటర్డేస్ మాత్రం చేయకండి. అండ్ గురువారం కాబట్టి గురు సంబంధించింది కాబట్టి, లైక్ గురు సంబంధించిన రెమెడీస్ అంటే పసుపు బట్టలు దానం చేయడము, లేదంటే ఏదైనా గురు సంబంధించిన అట్టి పనులు ఇలాంటివి ఏమైనా దానం చేయడము, సో గురు మంత్రాన్ని జపించడము మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. సో వృషభ రాశి వాళ్ళకు గురువు 3వ స్థానంలో ఉంటాడు. సో ఈ 3వ స్థానంలో ఉండడము బేసికల్గా గురు ప్లేస్మెంట్స్లో కొంచెం ఒక యావరేజ్ ప్లేస్మెంట్ అని చెప్పాలి. సో ఎందుకంటే 3వ స్థానం ఒక వ్యక్తి యొక్క కరేజ్కి సంబంధించి, ట్రావెల్కి సంబంధించి, తన ఒక ఎఫర్ట్కి సంబంధించి ఉంటుంది కదా. సో గురువు బేసికల్గా ఎక్స్పాన్షన్ ప్లానెట్. అంటే బేసికల్గా ఏంటంటే తను ఉన్నదానికన్నా ఎక్స్పాండ్ చేస్తూ ఇస్తూ ఉంటాడు అనమాట. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఉపచయ స్థానం కదా 3వ స్థానంలో, ఉపచయ స్థానంలో ఉన్నప్పుడు గురువు కొంచెం ధైర్యాన్ని కోల్పోయేలాగా చేస్తాడనమాట. అంటే తను అంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అనేది ఇవ్వకపోవచ్చు అనమాట. కానీ ఇది ఈ ప్లేస్మెంట్ వల్ల
ఎక్కువ శుభకార్యాలకి పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కువ ఫ్యామిలీ ఫంక్షన్స్కి, గ్యాదరింగ్స్కి, లైక్ చిన్న చిన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఆ స్పిరిచువల్ సంబంధించిన వాటి దాంట్లో చాలా ఎక్కువగా ఇది చేస్తారన్నమాట. కానీ ఓవరాల్గా బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం వీళ్ళకి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇది ఒక గుడ్ ప్లేస్మెంట్ అనే చెప్పొచ్చు. బట్ థింగ్ ఏంటంటే అన్నెసరీ గొడవలకు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ వెళ్ళకండి, మీకు దానివల్ల ఎక్కువ ఉపయోగము ఉండదు. ఇక నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకు తీసుకుందాం. సో మిథున రాశి వాళ్ళకు ఇది ఒక టైప్ ఆఫ్ రాజయోగం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గురువు 2వ స్థానంలో ఉంటాడు. సో 2వ స్థానంలో పైగా ఉచ్చ స్థానంలో ఉండడము మిథున రాశి వాళ్ళకు ఆకస్మిక ధన లాభం కలిసి వస్తుంది. సో అనుకోకుండా వీళ్ళకి డబ్బు కలిసి వస్తుంది, వీళ్ళ మాట తీరు మారుతుంది, వీళ్ళ మాట తీరు చాలా మెరుగుపడుతుంది. సో వీళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కోగలుగుతారు, బిగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు. సో ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ మిథున రాశి బై డిఫాల్ట్ గురువుకి శత్రు రాశి కాబట్టి కొన్ని గురు పరిహారాలు నేను ఏవైతే వీడియో చివరిలో చెప్తానో సో వాటిని ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ కర్కాటక రాశి. సో సింపుల్గా చెప్పాలంటే ఒక జాక్పాట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకు గురువు వాళ్ళ రాశిలోనే ఉండబోతున్నాడు. సో ఇలా ఉండడము ఒక మంచి రాజయోగం అని చెప్పొచ్చు. సో వీళ్ళకి అనుకూలంగా, సో వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు ప్రతి ఒక్కటి ఏ ద్వారా ఏం చేసా సరే వీళ్ళకి అద్భుతమైన రిజల్ట్ ఈ ఇయర్ కంప్లీట్ డెఫినెట్గా ఉండబోతుంది అనమాట. సో మెయిన్ వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. సో డిలేస్ చాలా తక్కువ ఉంటాయి. వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, దేంట్లో అయితే వీళ్ళు నాలో ఆశిస్తున్నారో వీటి అన్నిట్లో వీళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ సింహరాశి వాళ్ళ గురించి చూద్దాం. ఇక మనం చూస్తే సింహరాశి వాళ్ళకు ఇదొక 12వ స్థానం, బేసికలీ ఇదొక వ్యయస్థానం. సో ఇది మోక్ష స్థానం అని కూడా అనొచ్చు. సో బేసికల్గా గురువు అంటేనే స్పిరిచువల్ సంబంధించిన గ్రహం కాబట్టి అందుకే సో ఎప్పుడైతే గురువు 12వ స్థానంలో ఈ వ్యయస్థానంలో ఉంటారో సో అప్పుడు ఏంటంటే స్పిరిచువల్ కనెక్షన్, స్పిరిచువల్ జర్నీ అనేది చాలా ఎక్కువగా వీళ్ళకి నడుస్తూ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఎప్పుడు డబ్బులు ఎలా వస్తాయో తెలీదు, ఎలా వెళ్ళిపోతాయో తెలీదు. బట్ చాలా వరకు వీళ్ళు వాళ్ళ లైఫ్లో తాము ఏంటి అని తెలుసుకోవడం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటిది అనమాట. పైగా ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రదర్శించడం, విదేశీ ప్రయాణాలు కూడా చేయడం లాంటివి చేస్తుంటారు అనమాట. సో వీళ్ళకి ఒక 70% ఖర్చు వీళ్ళ ప్రయాణాల్లోనే ఖర్చు అయిపోతాయి అనమాట. సో కాబట్టి కొంచెం ఖర్చు విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. సో అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా సింహరాశి వాళ్ళకు అంత మంచిది కాదు. కానీ ఎవరైతే భగవంతుని స్మరించాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఇదేంటి అని తెలుసుకోవాలనుకుంటారు చూశారు, ఎవరైతే తాపత్రయపడుతున్నారో వాళ్ళందరూ ఈ ట్రాన్సిట్లో సహజమైన మనిషి తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటారు, మంచి రైటర్స్ అవుతారు, స్పిరిచువల్ సంబంధించిన బుక్స్ పెడతారు, ఏదైనా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇలాంటి శుభకార్యాలు ఏవైతే ఒక మానవాళికి స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వగలుగుతారో అలాంటివన్నీ చేస్తారన్నమాట. వీళ్ళు ఎన్ని చేస్తున్నా సరే వీళ్ళకంటూ మిగిలేది లాభం తక్కువ, కానీ వాళ్ళ జ్ఞానం మాత్రం చాలా విపరీతంగా పెరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ కన్యారాశి వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. సో కన్యారాశి వాళ్ళు చూసుకుంటే ఇక్కడ గురువు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే 11వ స్థానంలో ఉపచయ స్థానము, లాభస్థానము. సో ఇక్కడ అకస్మాత్తుగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సో వీళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏదైనా బిజినెస్ ఎవరైతే బిజినెస్ని స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన ప్లేస్మెంట్. సో వీళ్ళు ఇప్పటిదాకా నష్టపోయిన ఎవరైనా ఉన్నా సరే ఈ 1 ఇయర్ మాత్రం మీరు డెఫినెట్గా నక్కతోక తొక్కినట్టే. సో మీ బ్యాంక్ బ్యాలెన్స్ 101% బాగా పెరుగుతుంది. సో మీరు మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, చాలా తెలివిగా ఉంటారు, చాలా చురుగ్గా ఉంటారు. స్నేహితుల నుంచి కానీ, మీ యొక్క పెద్ద సహోదరులు లేదా అంటే అక్క వాళ్ళ సైడ్ కానీ, సో అక్క నుంచి కానీ, సో అన్నయ్య నుంచి కానీ మంచి సపోర్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో మంచి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ తులాస్థానం, తులరాశి వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. తులరాశి వాళ్ళకు గురువు కర్మస్థానం అంటే 10వ స్థానం కదా. సో ఈ 10వ స్థానంలో గురువు సంచరించడం అనమాట. సో ఇట్స్ 10వ స్థానం అనేది ఒక కేంద్ర స్థానంలో అతి శక్తివంతమైన స్థానం. సో ఇక్కడ గురువు ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. గుడ్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని మీరు ఇండివిజువల్గా, సో సెల్ఫ్ డిపెండెంట్గా, అంటే ఉద్యోగం మానేసి తమ మీద తాము డిపెండ్ అవ్వాలి అనే ఒక ఆలోచనలు మొదలవుతాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు మీ ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేయడము, మీకు రికగ్నిషన్ రావడము జరుగుతుంది. అండ్ రెండోది అకస్మాత్తుగా ప్రమోషన్స్, అంటే అనుకున్న దానికన్నా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఛాన్సెస్. ఒకవేళ తులరాశి వాళ్ళు మీరు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటే ఇది మీకు ఒక అద్భుతమైన పీరియడ్ అనమాట. సో అన్నెసరీ ఈ 10వ స్థానంలో
గురువు ఉన్నప్పుడు గోచారంలో ఒకరి కింద పని చేయడం గురువుకు బేసికల్గా నచ్చదు. సో తామే బాస్ అనుకుంటారు కాబట్టి సో మీ పై అధికారులతో కొంచెం ఏదన్నా రావచ్చు. బట్ థింగ్ ఏంటంటే మీ వచ్చినప్పటికీ మీకు అది సపోర్టుగానే అవుతుంది, మీ కెరియర్కి అది అభివృద్ధిగానే చెందుతుంది అనమాట. సో ఇలా ఉండబోతుంది తులారాశి వాళ్ళకు. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి చూద్దాం. సో వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకుంటే ఇదొక అద్భుతమైన ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఇదొక భాగ్యస్థానంలో. సో ఈ స్థానంలో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళకి అనుకోకుండా మంచి బిజినెస్ పార్ట్నర్షిప్లో డబ్బులు రావడం కానీ, పేరెంట్స్ నుంచి ఫైనాన్షియల్ గెయిన్స్ రావడం కానీ, ఏదైనా వీళ్ళు ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, అంటే స్థిరాస్తులు లాంటివి వీళ్ళు చాలా బాగా కొంటారు అనమాట. పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉన్నా, లేకపోతే ఏదన్నా మంచి వేరే కంట్రీకి వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళందరికీ ఈ యొక్క ఇయర్. ఇక ధనుసు రాశి వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామంది అడుగుతున్నారు ధనుసు రాశి వాళ్ళకి బాగుంటుందని. సో ధనుసు రాశిలో గురువు అష్టమ స్థానంలో ఉంటాడు. సో అష్టమ స్థానం అంటే 8వ స్థానము. సో 8వ స్థానంలో ఉన్నంత మాత్రాన గురువు చెడు స్థానంలో కాదు, వీళ్ళకి అకస్మాత్తుగా ధనలాభం వస్తుందన్నమాట. సో కాబట్టి వీళ్ళ చేత జరిగే పనులు ఎలా జరుగుతాయో, ఏ విధంగా జరుగుతాయో వీళ్ళకి కూడా తెలియదు అన్నట్టు. సో కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి సడన్గా డబ్బులు వస్తాయి. పైగా ఇదొక స్పిరిచువల్ స్థానం అని కూడా చెప్పొచ్చు అనమాట. సో స్పిరిచువల్ స్థానం కాబట్టి వీళ్ళు మంచి ఆస్ట్రాలజర్స్గా, సో మంచి ఆస్ట్రాలజర్స్ అయితే మంచి ఆస్ట్రాలజర్స్ గాను, ప్లస్ ఏదన్నా అకల్ట్ సబ్జెక్ట్లో కానీ స్పిరిచువల్ సంబంధించినది కానీ, సో ఓవర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. కొంతమంది అంటున్నారు సో 8వ స్థానము ఓకే మంచి స్థానం కాకపోయినప్పటికీ ఏదన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు అటువంటివి ఉండవు. గురువు 8వ స్థానంలో, పైగా గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు 99% పాజిటివ్ రిజల్ట్సే మీకు వస్తాయి. కేవలం 1% మాత్రమే మీకు వెరీ రేర్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ యొక్క ట్రాన్సిట్ అనేది మీకు లాభమే చేకూరుస్తుంది. నెక్స్ట్ మకర రాశి వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది సప్త స్థానంలో. సో ఈ స్థానంలో డెఫినెట్గా మీకు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని కలిసే అవకాశము చాలా బలంగా ఉంటుంది. సో ఎవరైతే పెళ్లి కోసం ఆగారో వాళ్ళందరికీ పెళ్ళి అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మంచి మ్యాచెస్ వస్తాయి, అర్థం చేసుకుని లైఫ్ పార్ట్నర్ వస్తుంది. ప్లస్ మర్చల్ లైఫ్ వల్ల ఆర్థికంగా ధనలాభము చేకూర్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే గురువు ఉచ్చరాశిలో ఉన్నాడు. సో కాబట్టి ఇది ఒక ఫైనాన్షియల్ కానీ మెటలిస్టిక్ లైఫ్లో కానీ, సో వివాహ సంబంధించిన దానికి కానీ చాలా అద్భుతమైన ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో మ్యారేజ్ కాలేదని సతమతం అవుతున్న వాళ్ళందరి కోసం కూడా ఇది ఒక బెట్. పైగా మకర రాశి వాళ్ళకు ఏలినాటి శని కూడా పూర్తి అయిపోయింది కాబట్టి సో వాళ్ళకి అనుకున్న దానికన్నా ఇంకా అద్భుతమైన ఫలితాలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ కుంభరాశి వాళ్ళ గురించి చూద్దాం. సో కుంభరాశి వాళ్ళకు కొంచెం మిక్స్డ్గానే ఉండబోతుంది, ఎందుకంటే 6వ స్థానంలో బేసికల్గా గురువు శత్రువు నుంచి విజయాన్ని ఇస్తాడు. సో శత్రువు వల్ల లాభం పొందుతారనమాట. సో వీళ్ళు చిన్న చిన్న పనులు చేస్తూ వీళ్ళ కింద ఎవరైనా పనిచేసే వాళ్ళని మంచిగా ట్రీట్ చేస్తే వీళ్ళకి ఎంతో ఒక లాభం వస్తుందన్నమాట. ఇక చాలామంది ఎవరైతే కోర్టు కేసులు చాలామందికి నడుస్తుంటాయి కదా, సో అలాంటి వాళ్ళకు ఏదైనా కోర్టు కేసు నడుస్తుంటే వాళ్ళందరికీ మంచి రిజల్ట్, సో చాలా మంచి ఈ రాశి వాళ్ళకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో మీ ఫేవరబుల్గానే అయ్యే అవకాశాలు చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది కుంభరాశి వాళ్ళకు. పైగా ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్త ఉండడం మంచిది, కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇక చివరిగా మీనరాశి వాళ్ళకు తీసుకుందాం. సో మీనరాశి వాళ్ళకు ఇది ఒక టైప్ ఆఫ్ గుడ్ ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే పంచమ స్థానంలో గురువు ఉన్నప్పుడు సో ఎవరైతే పిల్లలు కాలేదని అనుకుంటారో వాళ్ళందరికీ పిల్లల విషయంలో మంచి గుడ్ రిజల్ట్ వస్తుంది. సో పిల్లల కోసం లేట్ చేసిన వాళ్ళకి ఏదైనా మంచి న్యూస్ రావచ్చు, పిల్లలు మంచి పరీక్షలు బాగా చదవచ్చు. ఇంకా ఇది గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకు కూడా సో ఈ మీనరాశి వాళ్ళకు కూడా మంచి ఒక ప్లేస్మెంట్ అని కూడా చెప్పొచ్చు, మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. సో ఏలినాటి శని కూడా కొంతవరకు ఉంది కాబట్టి పీక్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి, బట్ స్టిల్ గురువు వల్ల మీకు ప్రొడక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా తీసుకుంటే మనకు వృషభ రాశి వాళ్ళకు 3వ స్థానంలో, కుంభరాశి వాళ్ళకు 6వ స్థానంలో ఉండడము కొంతవరకు న్యూట్రల్ టు యావరేజ్ అని చెప్పొచ్చు. ఇక మిగిలిన స్థానాల్లో నేను ఎవరైతే మిగిలిన రాశి వాళ్ళకి చెప్పానో వాళ్ళకందరికీ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట.
సో కొన్ని పరిహారాల గురించి డిస్కస్ చేద్దాము. రేపు జూన్ 2వ తేదీ కాబట్టి ఎవరైనా ఏదైనా పరిహారాలు చేసుకోవాలనుకుంటే, సో బేసికల్గా గురువుకు నచ్చిన పసుపు రంగు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి పసుపు రంగు వస్త్రాలు శివాలయంలో మీరు దానం చేసుకోవచ్చు. లేదంటే దత్తాత్రేయ స్వామికి మీరు లైక్ పూజించినా సరిపోతుంది. ఇక గురువుకి ఇష్టమైన శనగలు అంటాం కదా మనము, సో శనగల్ని కూడా అట్టి పండ్లను కూడా దానం చేయడము చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇక ఎవరైనా నిత్యం గురు జపం జపించాలి, గురు నుంచి మంచి ఫలితం రావాలి అంటే ప్రతి గురువారము గురు సంబంధించిన మంత్రాన్ని జపిస్తే చాలా బాగుంటుంది. ఈ మంత్రం ఒకసారి నేను చెప్తాను. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఈ మంత్రాన్ని మీరు ప్రతి గురువారం 108 సార్లు జపించడం వల్ల మీకు ఇంకా బెటర్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. వీలైతే ప్రతిరోజు జపించుకోవచ్చు, కుదరనప్పుడు కనీసం గురువారం జపించడం అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. సో వీలైతే గురువారము ఎవరైతే బ్యాడ్ రిజల్ట్ వస్తుంది, మంచి ఫలితాలు రాలేదని అనుకుంటారో వాళ్ళందరూ వీలైనంత వరకు గురువారం పూట కేవలము ఒక పూట మాత్రమే తినడం మంచిది. సో ఇట్స్ లైక్ 1 మీల్ ఏ డే చేస్తే చాలా మంచిది. సో అది నాన్ వెజ్ తినేవాళ్ళు కొంచెం వెజ్ తింటే ఇంకా బెటరు. సో దాన్ని బట్టి మీ యొక్క సిచ్యువేషన్ బట్టి మీరు దాన్ని అలవాటు చేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్రాన్సిట్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక క్లారిటీ ఇచ్చాను. మీకు ఇంకా ఇన్డెప్త్గా కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం.